ఒకటి దూలం నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా వాడు, అయ్యో నా ఏలినవాడా, అది ఎరువు తెచ్చినదని మొరపెట్టెను. రాజులు 2వ గ్రంథం 6:5. ఎలీషా శిష్యులు వేరొక స్థలం నిర్మించుకోవాలనే తలంపుతో యోర్దాను నది ప్రాంతానికి వెళ్ళి మ్రాణులు నరికి తెచ్చుకోవాలనుకున్నారు. తమ గురువుగారు కూడా వస్తే బాగుంటుందని భావించి ఆ విషయం ఎలీషాతో చెప్పారు. ఎలీషా సరేనని చెప్పి వారితో బయలుదేరాడు. చెట్టు నరుకుతుంటే గొడ్డలి నీటిలో పడిపోయింది. ఎలీషా కొమ్మ ఒకటి నరికి నీళ్లలో వేయగా నీళ్లలో మునిగిన గొడ్డలి పైకొచ్చింది. ఈ సంఘటన మనకు గొప్ప ఆధ్యాత్మిక సత్యాలను నేర్పిస్తున్నది. గొడ్డలి బరువైన ఇనుప లోహంతో చేసింది. అది ఒక వ్యక్తి పొరపాటు మూలంగా నీళ్లలో పడిపోయింది. గొడ్డలి మనిషి మోస్తున్న పాపభారానికి సంకేతంగా ఉంది. ప్రయాసతో మనిషి ఈ భారం జీవితకాలమంతా మోసుకు తిరుగుతున్నాడు. ఆ వ్యక్తి పొరపాటు వలన గొడ్డలి ఎలా నీళ్లలో పడిపోయిందో అదేవిధంగా ఆదాం అనే మనిషి పాపం చేసినందున మానవులందరూ పాప ఫలితం అనుభవిస్తున్నారు. ఒక మనిషి ద్వారా పాపమును, పాపం ద్వారా మరణమును లోకంలో ప్రవేశించను. రోమా 5:12. గొడ్డలి నీళ్లలో పడిపోయినట్టే దేవుని ఎరుగని ప్రజలు కూడా జనసంద్రంలో మునిగి ఉన్నారు. పాపి అయిన మనిషి జన్మ కర్మ పాపాలను మోసుకుంటూ నీటిలో లోతుగా పడి ఉన్నాడు. ఎంతగా పైకి రావాలని సొంత ప్రయత్నం చేస్తే అంతగా క్రిందకు కూరుకుపోవడం జరుగుతుంది. సరే, గొడ్డలి పడిపోయింది. వెంటనే ఎలీషా ఒక కొమ్మను నరికి నీళ్లలో వేశాడు. అంతే, వెంటనే తేలాడింది. కొమ్మ యేసు ప్రభువును సూచిస్తున్నది. అవును, మన రక్షకుడైన యేసుక్రీస్తు కూడా సిలువ అనే చెట్టు మీద కొట్టివేయబడి మరణించినందుకు లోకానికి రక్షణ ప్రాప్తమైంది. యోసేపు అనే కొమ్మని కూడా సొంత అన్నలు కొట్టివేసినందున ఐగుప్తులో అత్యున్నత స్థానానికి చేరుకుని ఆ రోజుల్లో లోకమంతా కరువుతో చావకుండా పోషించగలిగాడు. యోసేపు లోకమంతటికి భౌతిక ఆహారం పంచిపెట్టాడు. యేసు ప్రభు అయితే తన శరీరాన్నే మన కోసం విరిచి ఆహారంగా ఇచ్చాడు. కొరింథీ 1:11-24-25. రొట్టె ద్రాక్ష రసాలను చిహ్నంగా ఇస్తూ ఇది నా శరీరము, నా రక్తం అని చెప్పాడు ప్రభు. ఆయన సిలువలో సంహారమై మనకు జీవాహారమై మానవ జాతి ఆధ్యాత్మిక ఆకలి దప్పులు తీర్చగలిగాడు. గోధుమ గింజ భూమిలో పడి చస్తే మరి ఎక్కువగా ఫలిస్తుంది. యేసు ఫలించాలంటే చనిపోవలసి వచ్చింది. యేసుక్రీస్తు మరణించాడు. నీవు నేను కూడా లోకం విషయంలో చనిపోయి క్రీస్తు విషయం జీవించాలి. చిగురు అను నా సేవకుని నేను రప్పింపబోచున్నాను. జకర్యా 3:8. చిగురు అంటే కొమ్మ.